హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఇండియాలో లీగలా కాదా, అందులోనూ లేటెస్ట్గా అంబానీలు సైతం జియో కాయిన్ అనేది ఒకదాన్ని రూపొందించి దాన్ని ప్రవేశపెడుతున్నారు. అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది అనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి స్టేట్మెంట్స్. దీని మీద ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకుందాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్, ఈ జియో కాయిన్ అంటే ఏంటి? ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో దీనికంటూ ఏమైనా స్పెషాలిటీ ఉందా? దీన్ని ఎవరు ప్రవేశపెట్టబోతున్నారు, ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ క్వశ్చన్ అనమాట. సో మీ సమాధానం. సో ఈ జియో కాయిన్ అనేది జియో ఇండస్ట్రీస్ కలిపి పాలిగాన్ ల్యాబ్స్ అనే క్రిప్టో కరెన్సీ ప్రొవైడ్ చేసే కంపెనీతో కలిపి దీన్ని లాంచ్ చేశారు. ఓకే. సో ఇదేంటంటే ఈ జియో కాయిన్ అనేది మనం రిలయన్స్ జియో యాప్స్ ఉంటాయి, లైక్ జియో బ్రౌజర్, మై జియో యాప్, జియో సినిమా, జియో మూవీస్, ఇలాంటి వాటిల్లో బ్రౌజ్ చేసినప్పుడు రివార్డ్గా ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఒక రివార్డ్ బేస్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద మనకి ఉన్న క్రిప్టో కరెన్సీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ జియో యాప్స్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, సో మన ఇంటరాక్షన్ని బట్టి, అంటే మనకి జనరల్గా ఐపీఎల్ ఇలాంటప్పుడు జరుగుతున్నప్పుడు కింద క్వశ్చన్స్ వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు యూజర్స్ని ఎక్కువగా ఇంటరాక్ట్ చేయడానికి రిలయన్స్ జియో తీసుకొచ్చిన కొత్త రివార్డ్ బేస్డ్ మెకానిజం ఇది. అండ్ క్రిప్టో కరెన్సీ అనగానే దాన్ని మైనింగ్ చేయాలి అనే కొన్ని ప్రొసెసర్లు చెప్తూ ఉంటారు కదా. ఈ జియో కాయిన్ కూడా సేమ్ ప్రొసెసర్కి చెందిందా? ఏ విధమైన ప్రొసెసర్కి అప్లై అవుతుందంట? సో ఎనీ క్రిప్టో, అసలు ముందు క్రిప్టో అనేది అది బ్లాక్ చైన్ బేస్డ్ టెక్నాలజీ మీద ఉంటుంది. సో బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే జనరల్గా మన దగ్గర ఉన్న క్రిప్టోని వాల్యుయేట్ చేయడానికి ఎవరి మీద డిపెండ్ అవ్వదు. సో గ్లోబల్గా ఉన్న కంప్యూటర్స్ ఆర్ కంప్యూటింగ్ డివైజెస్, సో మొబైల్ కూడా ఒక కంప్యూటింగ్ డివైస్, సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటాయి. సో ఎనీ క్రిప్టో కరెన్సీ డిపెండ్స్ ఆన్ దిస్ బ్లాక్ చైన్ బేస్డ్ నెట్వర్క్. సో మనది కూడా అలానే ఉంటుంది, కాకపోతే మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ కంప్యూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సాయిరామ్ గారు, ఇప్పుడు ఈ జియో కాయిన్ అనే దాన్ని కానీ లేకపోతే ఏదైనా ఈ కరెన్సీని మనం అసలు ఎర్న్ చేయడం ఎలా, సంపాదించడం ఎలాగా, దాన్ని ఎక్కడెక్కడ ఎర్న్ చేయొచ్చు? సో ఈ కాయిన్ మనం ఎర్న్ చేయలేం. సో ఇది రివార్డ్ బేస్డ్ కాయిన్స్. ఓకే. సో మనం ఆ జియో యాప్స్తో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ మనకి రివార్డ్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో మీకు బిట్ కాయిన్ లాగా, సో ఇథీరియం కాయిన్ లాగా వీ కెనాట్ డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. సో మన ఇక్కడ యాప్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు పెట్టుకున్న ప్రీ డిఫైన్డ్ రూల్స్ ప్రకారం మనకి యాడ్ చేస్తూ ఉంటారు. సో అది మన జియో స్పియర్ బ్రౌజర్లో మన జియో నెంబర్తో లాగిన్ అవ్వండి. సో అక్కడ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ ఎంతవరకు మన ఇంటరాక్షన్స్ బట్టి ఎన్ని వచ్చాయని చెప్పేసి. ఇది ఒక మంచి స్ట్రాటజీలా కనిపిస్తుంది జియో వాళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళ యొక్క యూజింగ్ అంటే ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు జియో బ్రాడ్బ్యాండ్ అయి ఉండొచ్చు, మిగిలినవి ఏదైనా కూడా ఇలాంటి ఆఫర్స్ లా కనిపించినప్పుడు వీటిని ఇలా ఎర్న్ చేయొచ్చు అన్నప్పుడు వాటిని కొత్త యూజర్లు కూడా యాడ్ అవుతారు వాళ్ళకి. అలా కనిపిస్తుంది ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగా. ఇది చాలా గొప్ప మార్కెటింగ్ స్ట్రాటజీ. చాలా మంది ఏంటంటే మోస్ట్లీ గూగుల్ క్రోమ్ వాడుతూ ఉంటారు. అవును. సో వాళ్ళ నుంచి జియో బ్రౌజర్ వైపు, జియో యాప్స్ వైపు మార్చడానికి వచ్చిన పెద్ద స్ట్రాటజీ లాగా మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ప్రెసెంట్ దీని వాల్యుయేషన్ అంటే దీన్ని మనం కేవలం పాలిగాన్ ల్యాబ్ వ్యాలెట్స్లో మాత్రమే ఉంటాయి. సో యూ కెనాట్ ఎక్స్చేంజ్ ఇట్. సో మన దగ్గర 100 కాయిన్స్ ఉన్నా కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము, అమ్మలేము వేరే వాళ్ళకి. సో అది వాళ్ళు ఆ ఫీచర్ని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే మనం దాన్ని సెల్ చేయగలం లేదా వేరే వాళ్ళకి ఇవ్వగలం. ప్రెసెంట్లీ ఇది మనకి వ్యాలెట్లో మైన్ అవుతూ ఉంటాయి, బట్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి, బట్ మనం వేరే వాళ్ళకి అమ్మలేము. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇది కేవలం జియోకి సంబంధించిన యూటిలిటీస్ని కొనుక్కోగలం. అది ఎనీ సర్వీస్ జియో వాళ్ళు ఇవ్వాల్సిన సర్వీస్ తప్ప మిగిలిన బిజినెస్లకు కానీ మిగిలిన ప్రోడక్ట్లు కానీ కొనుక్కోవడానికి కానీ ఛాన్సెస్ అనేవి లేవంట. ప్రెజెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో మనం వాళ్ళ ఏం చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేము. సో ఫ్యూచర్లో వాళ్ళు కనుక దీన్ని పబ్లిక్గా సెల్ చేయడానికి అవకాశం ఇస్తే దెన్ అప్పుడు వాళ్ళు పేమెంట్స్ చేసుకోవడానికి దానికి వాడచ్చు. సాయిరామ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ జియో బ్రౌజర్ అన్నారు, అంటే గూగుల్ క్రోమ్కి ప్యారలల్గా, అది ఏంటి చెప్తారా అది? సో ఇది మనకి జియో యాప్స్ కొన్ని ఉన్నాయి చాలా. సో మనం కనుక జనరల్గా మనం జియో మొబైల్ వాడే వాళ్ళకి కానీ లేదా జియో సిమ్ వాడే వాళ్ళకి కానీ మెయిన్గా తెలిసింది ఏంటంటే మై జియో. నెక్స్ట్ ఈ ఐపీఎల్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు. సో దాని నుంచి ఏంటంటే జియో మూవీస్, జియో సినిమా వస్తుంది, జియోకి మ్యూజిక్ ఉంది, జియో మ్యూజిక్, జియో క్లౌడ్ ఉంది. అలానే బ్రౌజర్స్ జనరల్గా ఏంటంటే మోస్ట్లీ గూగుల్ క్రోమ్ వాడతారు లేదా ఐఫోన్ వాళ్ళు అయితే సఫారీ వాడతారు. ఇప్పుడు అలానే వాళ్ళ ఓన్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు జియో స్పియర్ అనే బ్రౌజర్ని కూడా తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ ఉన్నది, కాకపోతే ఇప్పుడు వాళ్ళు దాన్ని యాక్టివ్గా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే మనకు ఎప్పుడు వేరే బ్రౌజర్స్ వాడకుండా ఈ బ్రౌజర్లోనే వాడితే కనుక రివార్డ్స్ ఎక్కువ వచ్చేటట్లు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దీంతో వాళ్ళు పాలిగాన్ ల్యాబ్స్ టైప్ పెట్టుకొని రివార్డ్ బేస్డ్గా ఈ జియో కాయిన్స్ ఇష్యూ చేయడం మొదలుపెట్టారు.
కంప్లీట్గా జియో డిజిటల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పచ్చు. సో ఇప్పుడు అనేది డేటా ఇస్ అ న్యూ ఆయిల్. అవును. సో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఆయిల్ అనేది గ్లోబ్ని రూల్ చేసింది. ఇప్పుడు డేటా అంటే ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వాళ్ళే రూల్ చేస్తారు. ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అన్నారు కదా. సో అందుకనే జియో మనల్ని తన యాప్స్ చుట్టూ కట్టిపడేయడానికి తీసుకొస్తున్న కొత్త స్ట్రాటజీ. అండ్ సాయిరామ్ గారు, ఈ కాయిన్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అది చెప్తారా? సో కరెంట్ అయితే ఓపెన్ మార్కెట్లో ఇది ఎక్కడ ట్రేడ్ అవ్వట్లేదు, బట్ యాజ్ ఆఫ్ ఫ్యూ సోర్సెస్ ప్రకారం ఇట్ విల్ బి అరౌండ్ $0.4 to $0.5, అంటే మేబీ 40 రూపీస్ అరౌండ్ ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ జియో కాయిన్ అనేది ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కంప్లీట్గా మార్కెట్లోకి? అండ్ మీరు చెప్పారు ఆల్రెడీ జియోకి సంబంధించిన సర్వీసెస్కి అయితే ఇది ఆల్రెడీ వాళ్ళ యూటిలిటీస్కి ఉపయోగించుకుంటారంటే జియో బ్రాడ్బ్యాండ్ కానీ సిమ్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ జియోకి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, లేకపోతే అంబానీకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా దీన్ని ప్రవేశపెట్టి వాటిని కొనుక్కోవడానికి కూడా ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయా? రిలయన్స్ ఇప్పుడు మనకి ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు అమ్మే రిలయన్స్ సంబంధించిన కొన్ని ఉన్నాయి రిటైల్వి, అలాంటి వాటిలో కూడా ఈ జియో కాయిన్స్ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పేమెంట్కి ఆల్టర్నేటివ్గా వాళ్ళే. ఓకే. సో ముందు మన గవర్నమెంట్ రూల్స్ క్రిప్టో కరెన్సీని అసలు రికగ్నైజ్ చేయదు. అవును. సో మీ దగ్గర ఏ క్రిప్టో అయినా ఉండనియండి, సో గవర్నమెంట్ దీన్ని అసలు రికగ్నైజ్ చేయదు. అండ్ క్రిప్టో మీద వచ్చిన ఇన్కమ్ మీద మనకి 30% ట్యాక్స్ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ బహుశా. సో ఇంకోటి ఏంటంటే దీన్ని మనకి పేమెంట్కి ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో మనం ఈ జియో కాయిన్స్ వాడి పేమెంట్స్ చేయలేము. సో మనం ఏమైనా చేసుకోగలిగింది ఏంటంటే ఇఫ్ దాన్ని సెల్ చేస్తే వచ్చిన మనీతో మనం చేసుకోగలం, అంతేగాని డైరెక్ట్గా నా దగ్గర ఒక 10 జియో కాయిన్స్ ఉన్నాయి మీకు ఇస్తాను, సో అది జరగదు. ఎందుకంటే ప్రతి నేషన్కి తన కరెన్సీ మీద పవర్ ఉంటుంది. సో ఆ పవర్ని కోల్పోవడానికి ఎవరు ఒప్పుకోరు. ఓకే. సో యూఎస్కి డాలర్ మీద ఎందుకు అంత ఇష్టం అంటే ప్రపంచం మొత్తం డాలరే వాడాలనుకుంటుంది. ఎందుకంటే తన కరెన్సీ కనుక ప్రపంచం మొత్తం వాడితే కనుక గ్లోబ్ మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది, రూలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా నేను బిట్ కాయిన్ వాడుకొని యూఎస్ ఎప్పుడు ప్రమోట్ చేయదు. సేమ్ ఇండియా కూడా అంతే, తన రూపీయే ప్రపంచం వాడాలనుకుని కోరుకుంటుంది తప్ప ఎవరో క్రిప్టో కరెన్సీ తీసుకొచ్చేదే దాన్ని వాడుకోవాలని చెప్పి ఇష్టపడదు. సాయిరామ్ గారు, ఇప్పుడు ఈ జియో కాయిన్ అనేది కంప్లీట్గా అంటే వర్కింగ్లోకి రావడానికి ఎంతకాలం పట్టవచ్చు, మోస్ట్లీ ఎలా ఉండొచ్చు అంటారు? సో ఏదైనా క్రిప్టో కరెన్సీ కనుక పూర్తి ప్రాచుర్యంలో రావడానికి కనీసం 3 to 4 years పడుతుంది. 3 to 4 years. ఓకే. సో ఇది ఎర్లీ ట్రెండ్స్ మాత్రమే. సో మీకు కనుక ఐడియా ఉంటే పై కాయిన్ ఐడియా ఉందా? అవును. సో ఐ నో ఇట్ ఇన్ 2017 or 18. సో అప్పుడు జనరల్గా ఊరిక ఫోన్లో జస్ట్ మైండ్ చేసాం. సో అది ఇప్పుడు లాస్ట్ 23-24లో జనరల్గా హైప్ వచ్చింది. ఓకే. సో జనరల్గా ఏమైనా క్రిప్టో కరెన్సీస్ హైప్ రావడానికి 4 to 5 years పడతాయి. సో సేమ్ ఫర్ జియో ఆల్సో, ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో కేవలం కొన్ని డివైజెస్లో మాత్రమే వాటిని లోడ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ జియో తన ఇంటరాక్షన్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ యూజర్స్ పెరిగినప్పుడు మాత్రమే తన పూర్తి స్థాయిగా దాన్ని అందరికీ ఓపెన్గా ఇవ్వటం మొదలు పెడుతుంది. సో మనకి మెయిన్గా జియోని ఇప్పుడు ప్రజెంట్గా దేనికి వాడుతున్నారో చూస్తే కనుక జియో సిమ్గా వాడుకుంటారు, అంటే ఇంటర్నెట్ ప్రొవైడింగ్కి వాడతారు. బట్ జియో యాప్స్ ఎక్కడ ఇంటరాక్ట్ అవుతారు దాన్ని మెయిన్గా చూద్దాం. సో జియో మూవీస్తో ఇంటరాక్ట్ అవుతారు. అవును. నెక్స్ట్ జియో సినిమా, ఐపీఎల్ ఇలాంటి వాటిని వాడుకోవడానికి, అందుకని జియో వయాకామ్తో ఐపీఎల్ రైట్స్ కూడా కొనుక్కుంది. నెక్స్ట్ ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ ఇలాంటి స్పోర్ట్స్ వాటిని కూడా జియో ప్రెజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ యూజర్స్ పూర్తిగా జియో యాప్స్తో టైప్ అవుతారో ఒక మెజారిటీ పార్ట్, అప్పుడు మాత్రమే వీటిని జనరల్ పబ్లిక్కి అంటే ట్రేడ్ చేసుకోవడానికి వాళ్ళు అలౌ చేస్తారు. సో అప్పుడు దాకా అది రివార్డ్ బేస్డ్గానే ఉంటుంది. ఇదంతా కూడా డేటా మైనింగ్ మీదే ఆధారపడి ఉంటుంది అంటారు. అందరి డేటా మైనింగ్ మీదే ఉంటుంది. సో పవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ ఫ్యూచర్లో చూడడానికి మనకి ఫుల్ స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ సమ్హౌ దీని ఫుల్ పొటెన్షియల్ చూడడానికి 3 to 4 years అనేది పడుతుంది అంటున్నారు మీరు. సో కాయిన్ సక్సెస్ఫుల్ అయితే 3 to 4 years. 3 to 4 years. ఓకే. ఇఫ్ కాయిన్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ అయితే కనుక ఇంకా అది చెప్పలేము. అంటే ఫెయిల్ అయితే వాట్ ఇస్ ద కేస్? ఫెయిల్ అయితే ఏముంటుంది, వాళ్ళు ఇంకా వాల్యూ అలానే ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ క్రిప్టో కరెన్సీస్ హూస్ వాల్యూ అంటే చాలా మంది కొన్నారు, తర్వాత అవి ఇంకెప్పటికీ లేవలేదు. సో చీప్గా వస్తుందని కొన్నారు, బట్ ఇంకా అవి దాన్ని జనాలు యూజ్ చేయడం మొదలు పెట్టలేదు. సో అవి ఇంకా పడిపోయాయి. ఓకే. సో సమ్హౌ అప్డేట్ అయితే ఇంకా ఫ్యూచర్లోనే రావాల్సి ఉందండి. సో పూర్తిగా ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సాయిరామ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్షన్ తీసుకోండి. సాయిరామ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్పై మీకు ఎటువంటి క్లారిటీ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి, ఇదేనే కాదు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎటువంటి విషయం అయినా సరే మీరు సార్తో గైడెన్స్ అనేది తీసుకొచ్చండి. అండ్ మీకు స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అండ్ ఏ రిలేటెడ్ క్వరీ అయినా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఒక పర్సనల్ అపాయింట్మెంట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు.
సో ఆ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ ఫర్ ఇట్.